అయోధ్య గుడిలా కానుకలు మాయం చేసిన ముచ్చట ఎరుకున్నదే కదా. 100 కోట్లు వంతుల ప్రకారం మాయం చేసిండ్రని చెప్పుకున్నాం కదా. గంత పెద్ద గుడిల్నే దొంగతనం చేసిండ్రు. ఇక మాదెంత అనుకున్నారో ఏమో, ఈసారి గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అంబాజీ గుడి కానుకలను కథం చేయ చూసిండ్రు. అయోధ్య రాముల వారి కానుకలు మాయం చేసినోళ్ళే నాకు ఆదర్శం అనుకున్నాడో ఏమో. ఇక్కడ నాకేం తెలియదు అన్నట్టు ఏం తెలివ నిన్న పూస తీరుగా నోట్లు లెక్క పెడుతున్నోని పరీక్ష బట్టి చూడుండ్రు ఏం చేస్తుండో. పైసల కట్టలు మంచిగా మడత పెట్టినట్టు చెయ్యి. చుట్టుపక్కల కూర్చున్నోళ్ళు చూస్తున్నారో లేదో చెక్ చేసుకో మంచిగా. ఇంకేంది, నోట్ల కట్టను చిన్న కాళ్ళ కింద పెట్టుకో. అంతే, అటు ఇటు చూసి కాళ్ళ కిందికి పైసల కట్టనట్టు. అది 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 ఎవ్వరు చూడక ముందే మంచిగా చదువుకో. కట్టలు ఉతకపోకుండా కరెక్ట్ గా కూసో. అది అట్లనే అయిపోయా. ఎవ్వరు చూడకముందే ఎంత ముద్దుగా కొట్టేసిండో చూడుండ్రి దేవుని కానుకలను. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అంబాజీ గుడిలా చాలా రోజుల కింద జరిగిన ముచ్చటిది. కరెన్సీ నోట్లను కాళ్ళ కింద పెట్టుకుని కథం చేసిండట. మరి పంపకాలల్లా తేడా వచ్చిందో లేకుంటే కానుకలు ఈ ఏడు తక్కువెందుకు వచ్చినాయనే అనుమానంతోని సీసీటీవీ చెకింగ్ చేసిండ్రో తెలియదు గాని అరగుండుతోని ఉన్న గుడి ఆఫీసర్ భాగవతం మొత్తం బయటపడ్డది. ఇంకేమున్నది, పెద్ద ఆఫీసర్లు కంప్లైంట్ ఇచ్చుడుతోని ఈ అరగుండు ఆఫీసర్ తో పాటు ఇంకో 2 మీద కేసు బుకింగ్ చేసిండ్రట పోలీసులు. ఇప్పుడే ఇట్లా చేసిండ్రా, ఇంతకు ముందు నుంచి ఉద్యమం తిరిగా కానుకలు కథం పట్టించిండ్రా అనేది ఎంక్వైరీ చేస్తురట. అయినా ఈ చిన్న దొంగలు ఏమున్నా తీయండ్రి. దేశంలోనే పెద్ద గుడి, అతి ఎక్కువ పబ్లిక్ మొక్కే రాముల వారి గుడిల్నే 100 కోట్లు కొల్లగొట్టిండ్రు. ఆభరణాలు, విరాళాలు, బంగారం, వెండి, బిస్కెట్లు ఎన్నెన్నో లెక్క లేకుండా పోయినాయి. నకిలీ రసీదులు ఇచ్చి మోసాలు చేసిండ్రు. ఇక్కడ ఒక 500 నోట్ల కట్ట అంటే 50,000 కొట్టేస్తే పెద్ద నష్టం ఏముండదని ఈ పని చేసినట్టున్నారు పాపం. కానీ ఈ కేసు బుక్ అయిందట, లోపటేసే పనులు జరుగుతున్నాయట. ఇట్లయితే దేవుని మీద భక్తి ఏడున్నట్టు, భయం ఏమున్నట్టు? కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్షలు పడతాయనే జంక్ ఏడున్నట్టు? భక్తులు గుడి హుండీలా కానుకలు వేయాలంటే ఆలోచిస్తారు కావచ్చు. ఇట్లయితే ఏందో ఏమో పోన్రి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పని చేసినంత చెత్తగా ఇంకే రాష్ట్రంలో పని చేస్తలేదు. హత్యలు చేసేటోళ్ళ చేతికి ఆయుధం ఇచ్చినట్టు చేస్తుంది. పోక్సో కేసులో అరెస్ట్ అయిన మనుషులను మంచిగా ఇడిచబెడుతున్నది. ఇంత ఘోరంగా ఉంటుందా హోంశాఖ? నాకు నచ్చలేదంటే నచ్చలేదు. ఈ ముచ్చట నేను కాదు, ఈ అక్క అంటుంది. ఇన్ని రోజులు శాంతంగా ఉన్న విజయశాంతకకు ఇప్పటికిప్పుడే ఎందుకింత కోపం వచ్చిందో గాని తెలంగాణ హోంశాఖ నిర్లక్ష్యంలో నిండా మునిగి తేలుతున్నదట. తెలంగాణ పోలీసులు జయంగా 6 పొట్టన పెట్టుకున్నాడు రాజ్ కుమార్ అనే ఓ రాక్షసుడు. వానికి పోలీసులు బేలి చిడిచిపెట్టారు కాబట్టి ఇంతటి ఘోరం జరిగిందని ఎక్సుల పోస్టులు పెట్టింది రామలమ్మ. అంటే విజయశాంతి సొంత పార్టీలకే సొట్లు పెడుతున్నది అనుకునేరు. కాదు కాదు, హోంశాఖ ఆయన తాను పెట్టుకున్న సీఎం రేవంత్ నే సీదా అరుచుకుంటుంది అనుకుంటా చాలా మంది అనుకోబట్టిరు. రాష్ట్రంలో ఆడోళ్లకు రక్షణ లేకుండా పోతున్నది. చిన్న చిన్న పిల్లలను ఆగం చేస్తున్నారు. అట్లా ఆగం చేసిన వాళ్ళకు పోలీసులు బేలిచ్చి సమాజంలోకి పంపుతున్నారు. దీంతో ఆడోళ్లు తెలంగాణలో భద్రంగా బతకొచ్చు అనే భరోసా లేకుండా పోతుందని కాంగ్రెస్ సర్కార్ను కసిరించుకున్నంత పనిచేసింది. ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు మీద నారాజు అయింది. సీఎం సొంత శాఖే గింత అధ్వానంగా ఉంటే ఎట్లా అని మొట్టికాయలేసినంత పనిచేసింది. చూడరిగా కాంగ్రెస్ సర్కార్ పనితనం ఎంత దూరం వచ్చిందో. ప్రతిపక్షాలు తిడితే ఎప్పటికుండేదే అనుకోవచ్చు, ప్రజలు తిడుతుంటే గిట్టని పాటోలు తిట్టిపిస్తున్నారు అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీఏ సర్కార్ తీరు మీద దుమ్మెత్తిపోస్తే ఏందన్నట్టు? ఆడోల భద్రత ముచ్చట్ల జరంత కఠినంగా ఉండాలని విజయశాంతి మేడం కోరుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ తీరు ఎట్లున్నదో అర్థం చేసుకోరిగా అని ఎగస్ పార్టీలు కూడా వేసుకుంటారు గట్టినే. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మేము ఇప్పటిసారి రెస్ట్ తీసుకుంటాము, మీ పార్టీలో ఉన్న లీడర్లు జాలే మీ ఇజ్జత్ తీస్తానికి అన్నట్టు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతున్నారు. మరి విజయశాంతి మేడంకు నిజంగానే తెలంగాణ మహిళల మీద రందున్నదా లేకుంటే మంత్రి పదవి మీద రందున్నదా అనేది పక్కకు పెడితే రాష్ట్రంలో హోంశాఖ పనితీరు మంచిగా లేదని ముక్కిరిసింది. మరి ఇట్లయితేగా కాంగ్రెస్ పాలన ఎట్లనో ఏమో పోరిగా.